అందరికీ నమస్తే. ఏ స్కీమ్ స్టార్ట్ చేసినా డబ్బులు లేవు అందరికీ. ప్రతి స్కీమ్ మొన్న స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అంటున్నారు డబ్బులు లేవు, డబ్బులు ఉంటే మేము తులం బంగారం ఇచ్చేవాళ్ళం అని. మనం చూస్తున్నాం రైతు భరోసా ఇష్యూ ఏందో. రైతు భరోసా తెచ్చిన పైసలు కూడా లేవు. 10,000 కోట్లు భూములు తనఖా పెట్టి 400 ఎకరాలు తనఖా పెట్టి ఐసిఐసిఐ బ్యాంకులో 10,000 కోట్లు తీసుకొస్తే ఆ డబ్బులు కూడా లేవు. ఇక మిగతా ఏ స్కీమ్ కైనా డబ్బులు లేవని చెప్తారు. ముందు లంకి బిందెలు ఉన్నాయని వస్తే ఉట్టి బిందెలు ఉన్నాయన్నారు. అసలు బిందెలే లేవని అనుకుంటున్నారు. ఇప్పుడు అప్పు తీసుకొస్తే తప్ప పూట గడవని పరిస్థితి. పప్పు కూడా కాదు, కనీసం పూట కూడా గడవని పరిస్థితికి వచ్చేసినాం మనం. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ మనకు 49,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చుకునే అవకాశం ఉంటే మొత్తం అయిపోయింది. మనం జనవరికే క్లోజ్ చేసేసినాం. ఫిబ్రవరి మార్చి మిగిలింది. ఇంకా కేసీఆర్ ఒక మాట అన్నారు ఆయన కార్యకర్తల సమావేశంలో, రేపు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ వస్తుంది అని. ఈ లెక్కలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటిదాకా ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా జనాలకు డబ్బులు పంచిందేం లేదు. మనం చూస్తే ఇప్పటికీ అప్పు 1,42,000 కోట్ల అప్పు అయింది. 1,42,000 కోట్ల అప్పు, 1,42,000. ఎన్ని నెలలకి ఇది? ఆల్మోస్ట్ 13 నెలలు. జనవరితో పోలిస్తే 13-14 నెలలు అవుతుంది. 14 నెలలకు 1,42,000 కోట్ల అప్పు అంటే 10,000 కోట్ల అప్పు మినిమం అవుతుంది ఎవ్రీ మంత్ 10,000 కోట్లు. సంవత్సరానికి 1,20,000 కోట్లు అవుతుంది. ఈ లెక్క ప్రకారం చేస్తే ఏమి చేయకుండానే 5 సంవత్సరాలకే 6 లక్షల కోట్లు దాటిపోతుంది. ఏమి చేయకుండానే, ఏ స్కీమ్ అమలు చేయకుండా, ఎవరికి ఇల్లు ఇవ్వకుండా, ఎవరికి పెన్షన్ పెంచకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, ఎవరికి ఏం చేయకుండా. అయితే ఇన్కమ్ కూడా ఉంది. నెలకు యావరేజ్గా యాక్చువల్గా 14,000 కోట్లు ఉంటుంది యావరేజ్గా. కానీ నేను 10,000 కోట్లు వేసిన. ఎందుకంటే మొత్తం డ్రాప్ అయిపోయింది. ఇన్కమ్ లేదు. ఇన్కమ్ అంతా పడిపోయింది. రియల్ ఎస్టేట్ వల్ల పడిపోయింది, ఎక్సైజ్ వల్ల పడిపోయింది, జిఎస్టీల వల్ల పడిపోయింది, వ్యాట్ల పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. లాస్ట్ పెట్రోల్ డీజిల్తో వ్యాట్ వస్తుంది గవర్నమెంట్కు, అది కూడా పడిపోయింది. లాస్ట్కి 10,000 వేస్తే 14 నెలలకు 1,40,000 కోట్లు, మొత్తం 2,82,000 కోట్లు సెంట్రల్ జిఎస్టీ నుంచి వచ్చేది వేరే. అది ఎవ్రీ మంత్ 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు వస్తుంది. 3,000 to 4,000 crores ఇది. 3,000 కోట్లు లేదా 4,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి అక్కడ నుంచి మనకు ఎవ్రీ మంత్. అట్లా లెక్కేసుకుంటే దీనికి ఎవ్రీ మంత్ 3,000 అంటే సంవత్సరానికి వేసుకుంటే 36,000 కోట్లు. వాళ్ళ 4,000 వేసుకుంటే 48,000 కోట్లు, ఆల్మోస్ట్ 50,000 కోట్లు. ఇది దీనికి యాడ్ చేసుకుంటే 3,33,000 కోట్లు. మొత్తం ఎంత? 3,33,000 కోట్ల రూపాయలు మొత్తం అప్పులు ప్లస్ ఇదంతా కలిసి. తేంగా వీళ్ళు కట్టింది ఏంది, వీళ్ళు చేసింది ఏంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇప్పటిదాకా కాళేశ్వరం అది ఇది అన్నీ కలిసి అప్పు కట్టింది 19,000 కోట్ల రూపాయలని కాగ్ బయటపెట్టింది. కాగ్ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు ఎవ్రీ మంత్ ఇస్తున్నారు, ఎవ్రీ 3 నెలలకు ఇస్తున్నారు. మొన్న 9 నెలలకు కూడా ఇచ్చిండ్రు. డిసెంబర్ నాటికి 19,000 కోట్ల రూపాయలు కట్టిండ్రు. యావరేజ్గా వీళ్ళు కట్టింది ఎవ్రీ మంత్ 2,200 కోట్ల నుంచి 2,500 కోట్లు మాత్రమే. 22,000 వీళ్ళు చెప్తున్న 6,000 కోట్లు తప్పది. అది కాగు చెప్పాలి. వీళ్ళు చెప్పేది ఉత్తదే. కాగు చెప్పినాక ఆ మాట మాట్లాడతలేరు వాళ్ళు. ఇక్కడనే 19,000 కోట్లు కడుతున్నారు. తర్వాత ఎవ్రీ మంత్ శాలరీస్ 4,000 కోట్లు వేసుకుంటే ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగులకు 56,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. తర్వాత ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్స్, అవతాతలకు ఇచ్చే పెన్షన్స్ మొత్తం 14,000 కోట్లు. ఎవ్రీ మంత్ 1,200 కోట్లు. ఎందుకంటే వీళ్ళేమి 4,000 రూపాయలు ఇస్తలేరు, కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇక ఆర్టీసీకి 4,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ అనే పేరుతో 345 కోట్లు ఇవ్వాలి ఎవ్రీ మంత్. ఆర్టీసీ జేఏసీ లీడర్ చెప్తున్నారు, థామస్ రెడ్డి మన ఇంటర్వ్యూలో చెప్పిండు, మాకు 4,000 కోట్ల రూపాయలు ఈ ఫ్రీ బస్ వల్ల, మహిళల ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీకి ప్రభుత్వం బాకీ పడ్డది. 4,000 కోట్ల రూపాయలు పడ్డది. 10 నెలలకెళ్ళి డబ్బులు వస్తలేవు. అంటే ఫస్ట్లో వీళ్ళు ఇచ్చిన 1-2 నెలలు మాత్రమే డబ్బులు వచ్చినాయి, తర్వాత వస్తలేవు. మేము అప్లపాలైనాం, ఆర్టీసీ అప్లపాలైంది. గవర్నమెంట్కి ఇస్తలేదు. గవర్నమెంట్ ఇవ్వాలి డబ్బులు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి కదా. ఉచిత బస్సు 120 కోట్ల మంది తిరిగిండ్రు, 130 కోట్ల మంది మహిళలు తిరిగిండ్రంటే మరి దాని పైసలు కూడా ఇవ్వాలి ఆర్టీసీకి. ఎట్లయిపోయిందంటే చూసుకొని నవ్వడం, చెప్పుకొని ఏడవడం ఆర్టీసీ పరిస్థితి. ఆక్యుపెన్సీ పెరిగింది. ఫ్రీ అంటే పెరగదా? ఒక హోటల్లో ఫ్రీ మీల్స్ అన్నాం అనుకో,
100 సీట్లు 100 కుర్చీలు వేస్తే 200 మందో 300 మందో 1000 మంది వస్తారు. హోటల్ బాగా నడుస్తున్నట్ట? డబ్బులు వస్తే కదా హోటల్ నడిచేది. ఫ్రీ భోజనం అన్నందుకు 300 మంది వచ్చిండ్రు. వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. నీ హోటల్ బాగా నడుస్తుంది, ఓకే, డబ్బులు అవసరం లేదా? ఆర్టీసీ కూడా సేమ్ అదే పరిస్థితి. ఆర్టీసీ ఫ్రీ అంటే మహిళలు చాలామంది ఎక్కుతున్నారు, కానీ డబ్బులు గవర్నమెంట్ ఇవ్వాలి, ఆర్టీసీకి ఇస్తలేరు. మొత్తం 4000 కోట్ల అప్పు ఉంది. ఇట్లా లెక్కేసుకుంటే ఇక వీళ్ళు పెట్టిన ఖర్చులు ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. కాగు ఎవ్రీ మంత్ చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మళ్ళీ 30,000 కోట్ల రూపాయలు కావాలంట. ఇది ఆల్రెడీ మన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్. ఎఫ్ఆర్బిఎం అంటే ప్రతి మనిషికి కూడా ఉంటుంది ఎఫ్ఆర్బిఎం. నా స్తోమత ఎంతో బ్యాంకులకు అంతే అప్పిస్తాయి. స్తోమతకు మించి బ్యాంకులు అప్పివ్వవు, ఎందుకంటే మళ్ళీ మనం కట్టాలి రిటర్న్. సేమ్ ప్రభుత్వానికి కూడా ఒక స్తోమత ఉంటుంది. ఆ స్తోమత లెక్క పడితే 48,000 కోట్ల రూపాయలే వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, నీతి ఆయోగ్ డిసైడ్ చేస్తుంది. నీతి ఆయోగ్ చేసిన లెక్క ప్రకారం 49,000 కోట్లు వాడేసినాం. సంవత్సరానికి వాడాల్సిన అప్పును మనం ముందే వాడేసినాం. 10 నెలలకే వాడేసినాం. 12 నెలలు కదా సంవత్సరం అంటే, 10 నెలలకే వాడేసినాం. అసలు నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి ఎట్లెళ్తుందని పెద్ద టెన్షన్ ఉంది ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఎట్లెళ్తుంది ఫిబ్రవరి మార్చి? అప్పు లేదు. కొత్త స్కీమ్స్ లాంచ్ చేసిండ్రు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, ఆ స్కీము, ఈ స్కీము, రైతు భరోసా అన్నీ స్టార్ట్ చేసిండ్రు. స్టార్ట్ చేసి వదిలేసిండ్రు. ఎవరికి ఇవ్వలే. 569 ఊర్లలో మాత్రమే ఇచ్చిండ్రు, మిగతా ఎవరికి ఇవ్వలే. అప్పు వస్తే తప్ప ఇచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు రోజు తప్పించి రోజు ఇస్తామన్నా, పూటకి ఇస్తామన్నా, గంటకి ఇస్తామన్నా పైసలు కావాలి. ఇప్పుడు ఏంది, ఇంకా 30,000 కోట్ల రూపాయలు కావాలంట. అర్జెంటుగా 10,000 కోట్ల రూపాయలు కావాలంట గవర్నమెంట్కి, అర్జెంటుగా. దేనికోసం తెలుసా? ఇవే మొన్న లాంచ్ అయిన స్కీమ్స్ రన్ చేయాలంటే ఇవ్వాలి. దానికోసం మళ్ళీ 400 ఎకరాల భూమి ఎత్తుతున్నారంట. ఎక్కడ ఉందంట భూమి? షేర్లింగంపల్లిలో. మళ్ళీ షేర్లింగంపల్లిలో ఇంకొక 400 ఎకరాల భూమిని కుదబెట్టాలంట బ్యాంకుల్లో. మొన్న కుదబెట్టింది కదా, ఈసారి కుదబెట్టడం ఈజీ. మొన్నంటే 3 నెలలు పట్టింది కుదబెట్టినకే. ఇప్పుడు ఈజీగా కుదబెట్టవచ్చని గవర్నమెంట్ అనుకుంటుంది. ఎందుకంటే ప్రాసెస్ అర్థమైపోయింది. బ్రోకర్ ఉన్నాడు. 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చినందుకు 1%, 100 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చిన బ్రోకర్ ఏజెన్సీకి. సేమ్ ఇప్పుడు కూడా 100 కోట్ల రూపాయలు ఇస్తాం, 10,000 కోట్లు ఇప్పియండి. మొత్తం 300 కోట్ల రూపాయలు కమిషన్ ఇస్తాం, 30,000 కోట్లు ఇప్పియండి. ఆల్రెడీ తీసుకోవాల్సిన అప్పు అయిపోయింది, మనకు లిమిట్ దాటిపోయినాం, మనకి ఇన్కమ్ లేదు. ఇప్పుడు వచ్చేసి ఈ అప్పు పుడితే తప్ప ముందు పోయే పరిస్థితి లేదు. ఈ అప్పు పుట్టాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ పెట్టుకున్నాడు. సీఎం రేవంత్ ఢిల్లీకి పోయినప్పుడల్లా అప్పుల కోసమే తిరుగుతున్నాడు, అప్పుల పర్మిషన్స్ కోసమే తిరుగుతున్నాడు. బడ్జెట్లో ఏం రాలేదు, ఈయన అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. అప్పులు పుట్టనికని ఇదంతా చేస్తున్నారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఖాళీ కుండ కూడా లేదు, ఏమీ లేదు. గత ప్రభుత్వం అప్పులు చేసింది అన్నారు. వాళ్ళు 3,84,000 కోట్ల రూపాయలు అప్పులు చెప్పిండ్రు. కాకు కూడా వాళ్ళు చెప్పిన దానికి దగ్గరగా చెప్పింది. హరీష్ రావు ఏం చెప్పిండో కాకు కూడా అంతే చెప్తుంది. కొన్ని రొటేషన్స్ ఉంటాయి, కొన్ని రొటేషన్ పద్ధతిలో నడుస్తూ ఉంటాయి. అది అప్పు కింద చూపిస్తలేదు. మనం పాల బిల్లు ఉంటుంది, పాలు పోస్తే ఆయనకు నెలకు ఒకసారి ఇస్తాం, అది అప్పు కాదు. నెలకిస్తాం, మళ్ళీ పాలు పోస్తాడు, మళ్ళీ నెలకిస్తాం, మళ్ళీ పాలు పోస్తాడు. లేకపోతే ఒక రెండింట్లో ఉన్నాం, రెంట్ అప్ప, మనం ఇంట్లో ఉన్నాం, రెంట్ ఇస్తాం, మళ్ళీ రెంట్ ఇచ్చి మళ్ళీ ఇంట్లో ఉంటాం ఎవ్రీ మంత్. అది రొటేషన్. కానీ వీళ్ళు చెప్తున్న లెక్క, కాగు చెప్పిన లెక్క ప్రకారం, కాగు చెప్పిన లెక్క ప్రకారమే రాష్ట్రం ఇన్కమ్ పడిపోయింది. 50% పడిపోయింది ఇన్కమ్. 50% గవర్నమెంట్ రావాల్సిన డబ్బులు వస్తలేవు. అందుకే ఇక్కడ 14,000 కోట్లు వేసే బదులు 10,000 కోట్లు వేసిన 14 నెలలకి. వాళ్ళు 14,000 కోట్లు వేస్తే ఎక్కువైపోతుంది. నెలకు 4,000 కోట్లు కట్ చేసిన, దాదాపు 5,600 కోట్లు కట్ చేసినాం. తక్కువైపోయింది బడ్జెట్. ఏమైతుందో తెలియదు. కానీ నెక్స్ట్ నిజంగానే ఫిబ్రవరి మార్చ్, ఇప్పుడు జనవరి శాలరీస్ వచ్చినాయి, ఇంకా చాలా డిపార్ట్మెంట్లకు రాలేదు శాలరీస్. జనవరి శాలరీస్ ఫిబ్రవరిలోకి ఇచ్చేది. ఫస్ట్ తారీఖు కొంతమందికి వచ్చినాయి. హైదరాబాద్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చినాయి. సిటీలో బయట ఉన్న పోలీసు వాళ్ళకు కూడా ఇంకా 2-3 తారీఖులో పడతాయి. ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా 7, 8, 9, 10, 11 ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ ఎట్లా వెళ్తారో కూడా తెలియదు. ఫిబ్రవరి మార్చ్ ప్రభుత్వానికి పెద్ద గండంలాగా కనిపిస్తుంది. డబ్బులు మొత్తం అయిపోయినాయి, అప్పులు మొత్తం అయిపోయినాయి, వచ్చే ఇన్కమ్ లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.